మధ్యకాలంలో నేను హెచ్చర్లలో ఒక పాప Hmm. షీఈ్ హార్డ్లీ 21 years ఉంటుంది. Hmm. ఆ పాపకి ప్యాంక్రియాటిస్ Okay. ఇష్యూ ఉంది. Hmm. సో ఆ అమ్మాయికి కంట్రోల్ చేయాలి. Hmm. అమ్మాయికి ట్రీట్మెంట్ లేదు. Hmm. బట్ షీ నీడ్ టు యూజ్ మెడిసిన్స్. Hmm. నెలకి 5,000 అవుతాయి. Hmm. అమ్మాయి ఎలాగా అమ్మాయికి ఉద్యోగం చేయాలని ఉంది. సో అదేదో ట్రై చేస్తున్నాం. అపార్ట్ ఫ్రమ్ దట్ ఆ పాపకి నెలకి 5,000 రూపాయలు కావాలి. 5,000 రూపాయలు ఇవ్వాలి. Hmm. గవర్నమెంట్ అంటే 5,000 రూపాయలు ఫండ్ చేయగలిగారు. Hmm. అది ఒక ఎమ్మెల్సీ హోదాలో నేను అమ్మాయికి ఒక లెటర్ ఇవ్వగలిగితే నేను ముందు ఫస్ట్ అర్జెంట్గా ఒక 2 నెలలకు సరిపడే మెడిసిన్స్ ఇచ్చి Hmm. విత్ ఇన్ 40 days మళ్ళీ వెళ్ళి ఆ అమ్మాయికి అక్కడ లోకల్గా ఉండే ఒక Hospital. మెడికల్ వర్గాల ద్వారా ఆరోగ్య శాఖ తోటి కన్సల్ట్ చేసి ఆ పాపకి మంత్లీ మెడిసిన్స్ డైరెక్ట్గా ప్రభుత్వం సప్లై చేయండి. Hmm. అలాంటి చేసేటువంటి మెకానిజం ఉంది. Hmm. దాన్ని యూజ్ చేయాలి. మనకెందుకులే వదిలేయకూడదు. సో ఆ పాప యూజ్ చేసి Hmm. యూజ్ చేసే ప్రాసెస్లో ఒక స్ట్రేంజ్ ఎక్స్పీరియన్స్ అయింది. Hmm. ఎవరో అన్నారు, ఏమంటే అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్న వైసీపీ Hmm. పనిచేశారంట, Hmm. చేయాలా వద్దా మీరు ఆలోచించండి అని మనోళ్ళు చెప్తున్నారు కొంతమంది. Hmm. ఇక్కడ వైసీపీయా టీడీపీయా జనసేన కాదు, అనారోగ్యంతో ఒక ఆడపిల్ల. Hmm. Exactly. ఆ పాపకి మనం ఏం చేయగలం. నువ్వు వైసీపీలో ఉన్నావా అని ఎందుకు అడుగుతా నేను. Hmm. అసలు అలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దు. Hmm. వైసీపీలో ఉన్న ఎవరన్నా మనుషులు వాళ్ళు, మన వరకు మనం ఏం చేయగలగాలి అది ఆలోచించాలి తప్ప Hmm. అని ఇమ్మీడియట్గా లెటర్ రాసి ఇచ్చాను. అండ్ అమ్మాయికి